హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ మేనేజ్మెంట్ డెఫినేషన్, ఫీచర్స్, importance and characteristics. All these things we have uploaded in our channel, so please go and check with those videos. And ఏదైతే మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈవెన్ దిస్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో, లేకపోతే మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో, వీటి కోసం కూడా షార్ట్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ అండి. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ పార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ ఫాలోయింగ్ యూనిట్స్ అన్నీ ఆల్ దీస్ మెథడ్స్లో ఆర్ లైక్ ఆల్ దీస్ స్టెప్స్ని బేస్ చేసుకునే ఉంటాయి. లైక్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఒక యూనిట్, స్టాఫింగ్ అండ్ డైరెక్ట్ ఒక యూనిట్, అట్లా ఉంటుంది. సో ప్లీజ్ understand this basic concept of this management process and steps involved in this, so it will get you more marks if you understand better. సో ఎప్పుడైనా మనం చదువుకునేటప్పుడు ఇప్పుడే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా ప్లాన్ చేసుకుంటామని మనం దాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట, మనకి గుర్తుండిపోతుంది కూడా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దట్ వే. సో నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ద మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఏ బిజినెస్ ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. సో ఏదైనా బిజినెస్ని స్మూత్గా రన్ చేయడానికి మనం కొన్ని మెథడ్స్ని వాడతాం, దాన్ని మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటాం సింపుల్. సో ద ప్రాసెస్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిలో. సో ఈ 7 స్టెప్స్లో మనకి మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్లానింగ్ అనమాట. మనం బిజినెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఓకే. ఈ ప్లానింగ్ అనేది ద ఫండమెంటల్ స్టెప్ of the management process. The first step of the management process is a planning. సో దీన్ని మనం సింపుల్గా బ్లూ ప్రింట్ ఆఫ్ ద బిజినెస్ ఫర్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే నీ బిజినెస్ ఎలా రన్ అవ్వాలి, అది ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ, ఇట్స్ సింపుల్లీ ఏ బ్లూ ప్రింట్. ఓకే. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ వర్క్ అమాంగ్ ద గ్రూప్స్ ఆర్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసావు, సో యూ హ్యావ్ టు మెయింటైన్ సెవరల్ డిపార్ట్మెంట్స్. సేల్స్ వాళ్ళని, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని, అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి యూ హ్యావ్ టు అసైన్ ద వర్క్ అమాంగ్ ద గ్రూప్స్ ఆర్ డిపార్ట్మెంట్. ఓకే. ఆ వర్క్ని నువ్వు గ్రూప్గా డివైడ్ చేస్తున్నావు, దీన్నే ఆర్గనైజింగ్ అంటారు. ఓకే. సర్టెన్ వర్క్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్, సర్టెన్ వర్క్ బిలాంగ్స్ టు దిస్ డిపార్ట్మెంట్ అనేది ఆర్గనైజింగ్ అనమాట. ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాము, నెక్స్ట్ ఆర్గనైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం, ఆర్గనైజ్ చేసుకున్నాం, బిజినెస్ని ప్లాన్ చేసుకున్నారు అండ్ ఏదైతే ఆర్గనైజింగ్ చేశారో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు పీపుల్ని హైర్ చేసుకోవాలి. నీవు ఏవైతే డిపార్ట్మెంట్స్ చేసావో, సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా డిఫరెంట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్స్లో యూ హ్యావ్ టు పుట్ సమ్ పీపుల్. సో దాన్ని స్టాఫింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ డైరెక్టింగ్. నువ్వు పీపుల్ని హైర్ చేసుకున్నావు, బాగానే ఉంది. సో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ లైక్ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ ప్లాన్ ఇన్ ద బిగినింగ్. ఓకే. వాళ్ళకి తెలీదు. ఏం చేస్తారంటే మనకి డైరెక్టింగ్ చేస్తారనమాట. సో మనం అసలు మేనేజ్మెంట్ అంటేనే ఏంటి, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వాళ్ళ చేత పని చేయించుకోవాలి టువర్డ్స్ ఏ కామన్ గోల్ అనమాట. సో కామన్ గోల్ అనేది ఎప్పుడు వస్తుందంటే, యూ హ్యావ్ టు డైరెక్ట్ దెమ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్, టువర్డ్స్ ఎ వర్క్. యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. సో దిస్ ఈజ్ ద 4th స్టెప్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోలింగ్ అనమాట. ప్లాన్ చేసుకున్నారు, ఆర్గనైజ్ చేసుకున్నారు, మంచిగా స్టాఫ్ని హైర్ చేసుకున్నారు అండ్ మీరు వర్క్ను కూడా అసైన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేశారనమాట. సో మీరు ఒక ఎంప్లాయ్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయాలి. లైక్ మీరు ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ ద ట్రైనింగ్, వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా, చేస్తే ఎంత వర్క్ చేస్తున్నారు అనేది ఒక ట్రాకింగ్ అనేది ఉండాలన్నమాట ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్ మీద. దాన్నే కంట్రోలింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేటింగ్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ బిల్డింగ్
త్రూ సమ్ గ్రూప్ గ్యాదరింగ్స్. ఓకే, టీమ్ బిల్డింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సేల్స్ టీమ్ ఉందనుకోండి, మీరేం చేయాలంటే ఆ సేల్స్ టీమ్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. మనకి సేల్స్లో ఇంత రేంజ్లో ఏమంటారు, మనకి ఒక టార్గెట్ ఉంది. సో దే హ్యావ్ టు కోఆర్డినేట్ ఇన్ బిట్వీన్ దెమ్ టు ప్రాఫిటైజ్ ద కంపెనీ, to prioritize the company, and the coordination between employees is very very much important to get the desired results. So coordinating is team building. ఓకే, లాస్ట్లో డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇప్పుడు ఇన్ని స్టెప్స్ తీసుకున్నాం కదా, లాస్ట్లో ఈ డెసిషన్ మేకింగ్ అనేది బిజినెస్లో ప్లేస్ ఏ వైటల్ రోల్. ఓకే, ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెసిషన్ మేకింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో వీ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, అండ్ అనలైజ్ చేసుకొని ఈ సిచ్యువేషన్ని ఎన్ని విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ని గ్యాదర్ చేసుకొని మనం ఒక అప్రాప్రియేట్ ఆర్ రిలేటివ్ డెసిషన్ని పిక్ చేసుకోవాలన్నమాట. Okay, this is all the steps involved in management process. Please like and share and subscribe. Okay.